మున్సిపల్ ఎన్నికల టైంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు కీలకంగా మారారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపల్లో నిర్వాసితుల సమస్యలు చర్చకు వస్తున్నాయి. 6 వార్డుల్లో ఉన్న నిర్వాసిత గ్రామాల్లో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీతో పాటు తిప్పారం గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామమైన సింగారం, తొగుటిగ మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ పంచాయతీలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసే ముందు ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్పల్లి, సంగాపూర్, గజ్వేల్ రెవెన్యూలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాలకు చెందిన దాదాపు 1000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కారణంగా తమ ఊళ్ళో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కీలక శక్తిగా మారుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో నిర్వాసితుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టుల పేరుతో తమ జీవితాలు తారుమారు అయ్యాయని భావిస్తున్న నిర్వాసితులు ఈసారి ఓటు ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేయాలని సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిర్వాసితుల సమస్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంకేవి రాలేదు, సరిగ్గా ఏవి రాలేదు. రాకుండా కానీ రాత్రి ఎలగొడితే పోయి పల్లెపాడు వచ్చాం. ఆ పల్లెపాడు నుంచి కూడా తొగటపడాల నుంచి మేము వచ్చేటికైనా 5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఏ ప్యాకేజ్ లేదు. మొత్తం నిరాశ, మొత్తానికి ఆడవాళ్ళు కూడా ఉండరు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏం లావలేదు, సాధించుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళ ఫామ్ హౌస్ కూడా ముట్టడించాం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించండి నాయన, ఈ సమస్యలు పరిష్కరించండి, మా వినతి పత్రం తీసుకోండి అని కూడా చెప్పాం. దానికి కూడా అతను స్పందించలేదు. కానీ ఈ ఓట్లలో, ఎలక్షన్లలో ఇప్పుడు ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉండగా ఒక్క పని చేస్తే అయిపోయేదాన్ని. మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాల వంటి అంశాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని, జీవన భద్రత కల్పించలేదని వారు వాపోతున్నారు. ఈ అసంతృప్తి ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో గులాబీ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 6 వార్డులలో నిర్వాసిత గ్రామాలున్నాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు కేటాయించిన R&R కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాలనీలకు సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. మేఘాలపై నిర్మించిన ఇండ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మౌలిక వసతులు లేక వారంతా నిత్యం సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. సొంతూళ్లలో ఉన్నప్పుడు ఏదో ఒక పని దొరికేదని, ఇక్కడికొచ్చాక పనులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. మా మీద మాకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది కాబట్టి వారు ఇప్పియాల్సిందిగా ఇచ్చే విధంగా పోరాటం చేయాల్సిందిగా, మా గురించి అసెంబ్లీలో పూర్తిగా మా అన్యాయాల మీద మాట్లాడి మాకు రావాల్సినటువంటి ప్యాకేజీలైనా, R&Rలైనా, ఇంకా ఎలాంటివి వచ్చేటివి ఉన్నా మాకు ఇంకా ప్లాట్లు కూడా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి. వేములఘాట్ గ్రామంలో ఇక్కడ నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య అన్నీ ఉన్నాయి. ముంపు గ్రామాలకు ఎలాంటి వసతులు లేవు ఇక్కడ. అయినా మమ్మల్ని తీసి ఇప్పుడు గజ్వేల్ మున్సిపాలిటీలో కలిపారు. మాకు ఆ మున్సిపాలిటీలో కలపడం వల్ల చాలా ఇబ్బందులు. మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏ ఆఫీసర్ని అడగాలో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ మా పరిధిలోకి వచ్చి మీరు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మీరు మా మున్సిపాలిటీలో కలుపుతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. కానీ మాకు రావాల్సిన సమస్యలు ఎలా తీరుతాయని మా బాధ మాకుంది. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న గత ప్రభుత్వం హామీలు, పునరావాసంపై సరైన చర్యలు తీసుకోలేదని వారు నిరసన బాట పట్టారు. ఇప్పుడు ఓట్ల కోసం తమ కాలనీలకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారు నిర్వాసితులు. దీంతో నిర్వాసితులు తమ ఓట్ల ద్వారా ఎలాంటి తీర్పునివ్వనున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.